ఒట్టి నేలపై కూర్చొని జపించకూడదు, పూజించకూడదు, భుజించకూడదు. పూజ అంటే భోగాలను ప్రసాదించేది అని అర్థం. పూజలో వాడే ఉపచారాలను గ్రహించి దేవతాశక్తులు మనకు ఆనంద భోగాలను అనుగ్రహిస్తారు. మనం పలికే స్తోత్ర శబ్దాలు, దీప ధూపాలు, కుసుమాలు దేవతలకు ప్రీతికరమైనవి. శుచిప్రియులు దేవతలు. అందుకే శుచి, శుభ్రత పూజా జప ప్రాంతాలలో ఉండాలి. బహిష్టు స్త్రీలు మసలే చోట, వారి దృష్టి పడే చోట దేవతా పూజ, అనుష్ఠానం, దీపారాధన జరగకూడదు. మనకు తెలియని సూక్ష్మ జగత్తులో ఆ స్థితిలో చాలా దుష్ప్రకంపనలు జరుగుతాయి. ఈ నియమాలు వేదాలలో కూడా చెప్పబడ్డాయి. సింహద్వారం గడప దగ్గర చెప్పులు చిందరవందరగా పడేయకూడదు. గడప లక్ష్మీ స్వరూపం కాబట్టి గడపను తొక్కి ఇంట్లోకి రావడం, గడప మీద కాలు వేయడం, గడపకు అటూ ఇటూ చెరో కాలు వేసి నిల్చోటం, ఇలాంటి పనులు చేయకూడదు. శుక్రవారం రోజు ఉదయాన్నే ఇంటి సింహద్వారం గడపకు, ఇంటిలోని గడపలకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టాలి. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఇంట్లోని పిల్లలు వృద్ధిలోకి వస్తారు. చెప్పిన మాట వింటారు. పసుపు కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి. తులసి కోటకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టాలి.